హాయ్ అండి. కీసర నుంచి 15 కిలోమీటర్ల దూరంలో 5.5 ఎకరాల్లో అన్ని పండ్ల చెట్లతో పాటు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చాను. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి అంటే మనకు ప్రాజెక్ట్ ముందు 2 రోడ్లు వచ్చినాయండి. ఈ రోడ్ వచ్చేసి ఈస్ట్, అలాగే పక్క రోడ్ చూసుకున్నట్లయితే నార్త్ కూడా ఉంది. సార్ రోడ్ కూడా ఒకసారి చూడండి. సో ఇది ఈస్ట్ రోడ్డు, ఇది నార్త్ రోడ్డు. రోడ్స్ కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. మన అగ్రికల్చర్ ల్యాండ్కి నార్త్ సైడ్ రోడ్ అండి ఇది. సో రోడ్డు ఫేసింగ్ కూడా చూడండి. రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 350 ఫీట్ ఉంటుందండి. సో ఇలా మీరు చూసినట్టయితే చుట్టూ కూడా మనకు జాలీ ఫెన్సింగ్ కూడా ఇచ్చినారండి. సో ఇది 350 ఫీట్లు ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వచ్చేసి. మీరు ఇందాక చూసింది వచ్చేసి నార్త్ సైడ్ రోడ్ ఫేసింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఈస్ట్ సైడ్ రోడ్డు. ఈస్ట్ రోడ్డు ఫేసింగ్ చూడండి ఒకసారి. 500 ఫీట్ ఉందండి రోడ్ ఫేసింగ్ మాత్రమే. చుట్టూ కూడా మనకు జాలీ ఫెన్సింగ్ ఉంటుంది. ఒకసారి ఫేసింగ్ కూడా రోడ్డు మొత్తము ఫేసింగ్ కూడా చూడండి ఏ విధంగా ఉందనేది. ఈ ల్యాండ్ కోసమే సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఉందండి. ట్రాన్స్ఫర్ కూడా ఒకసారి చూడండి ఇక్కడ. సో అలాగే మనకు 500 ఫీట్ రోడ్ ఫేసింగ్ కూడా ఒకసారి అయితే చూడండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గేట్ వచ్చింది, మళ్ళీ ఎండింగ్లో ఒక గేట్ వచ్చింది. ఇది మొదటి గేట్ అనమాట. ఇప్పుడు ఒకసారి ప్రాపర్టీ లోపలకు కూడా వెళ్ళి చూద్దాం. 5.5 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాపర్టీ లొకేషన్ కూడా ఒకసారి చెప్తానండి. ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మునీరాబాద్లో ఉంటుంది. మూడుచింతలపండి మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఈ భూమిలో ఆవకాడో పంట వేశారండి. వాటితో పాటు మహాగని, మునగ చెట్లు, ఇంకా వాటితో పాటు అనేక రకాల పండ్ల చెట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ ఒకసారి ఆవకాడో చెట్టు కూడా చూడండి. ఈ చెట్టు ఏజ్ వచ్చేసి 1.5 ఇయర్. సో ఎంత హెల్దీగా ఎదుగుతున్నాయో మొక్కలు చూడండి. ఈ 5.5 ఎకరాల్లో మొత్తం కూడా ఆవకాడో చెట్లు పెట్టారు. వాటితో పాటు మహాగని మొక్కలు కూడా ఇచ్చారు మనకు. అంతర్ పంటగా మునగ చెట్లు కూడా పెట్టారండి. చూడండి మునగ చెట్లు కూడా పెద్దగా అయినాయి, ఆల్రెడీ కాపు కూడా వస్తున్నాయి. ఇప్పుడే మునగ కాత కూడా స్టార్ట్ అయింది, క్రాప్ కూడా స్టార్ట్ అయిందండి. ఒకసారి మునగ కాయలు కూడా చూడొచ్చు మీరు. దీంతో పాటు ఇన్కమ్ జనరేషన్ కోసం మహాగని మొక్కలు కూడా ఇచ్చారండి. సో ఆ మహాగని చెట్టు కూడా ఒకసారి చూడండి. ఈ 5.5 ఎకరాల్లో మనకు 2 బోర్లు ఇచ్చినారండి. సో వాటర్ కూడా ఫుల్ వస్తాయి. ఒకసారి వాటర్ కూడా చూడండి. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే కరెంటు సౌకర్యం కూడా ఉంది. కరెంట్కి వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ 24 అవర్స్ వాటర్ అయితే వస్తాయి. మనకు ఈ భూమి చుట్టూ కూడా జాలీ ఫెన్సింగ్ ఇచ్చినారండి. సో మీరు సెక్యూరిటీ పరంగా చూసినా కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఇచ్చారు. మనకు ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే కూడా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు చాలా ఉంటాయండి. మీరు వెనక చూసుకున్నట్లయితే 80 ఎకరాల ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. సో మరోవైపు చూసుకున్నట్లయితే 13 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. సో చుట్టూ చూసుకున్నట్లయితే కూడా మనకు ఫామ్ ల్యాండ్స్ చాలా ఉంటాయండి. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీకు వెనక ఇల్లులు కనిపిస్తున్నాయి కదా అండి, అది ఉద్దమరి విలేజ్ అండి. మీరు ఒకసారి ఈ నేల కూడా మొత్తం చూడండి. ఇది మనకు వచ్చేసి ఎర్రమట్టి నేల అండి. సో మట్టి కూడా ఒకసారి చూడండి. ఈ మట్టిలో చెట్లు కనుక చాలా హెల్దీగా వస్తాయి. అంతేకాదండి చుట్టుపక్కల కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం భూములు వ్యవసాయమే ఉందండి. సో ఎక్కడైనా కూడా మీకు ఇక్కడ ఫామ్ హౌజులు ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్స్ ఇవే చేస్తున్నారు. సో ఇక్కడ మీకు కీసర్ నుంచి చూసుకున్నట్లయితే ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు ఎక్కడైనా సిటీలో నుంచి ఇక్కడికి రావాలంటే కూడా అవుటర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి జస్ట్ ఒక 30 మినిట్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సో ఈ భూమికి రోడ్డు కూడా 2 రోడ్లు వచ్చినాయండి. రోడ్ ఫేసింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి పార్ట్నర్షిప్లో అయినా లేకపోతే వెంచర్ పర్పస్లో అయినా కూడా ఈ భూమి చాలా బాగుంటుందండి. మీరు చూసుకున్నట్లయితే ఈ భూమిలో ఒక సైడ్ మొత్తము కూడా కొబ్బరి చెట్లు పెట్టారండి. 100కు పైగా కొబ్బరి చెట్లు ఉంటాయి. అలాగే మరో సైడ్ చూసుకున్నట్లయితే మహాగని మొక్కలు కూడా పెట్టారు. సో చూసారు కదా, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. వాటితో పాటు పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ పెట్టుంది, డెవలప్ అయ్యింది కూడా. ప్రతి మొక్కకి కూడా డ్రిప్ సిస్టమ్ అనేది వచ్చింది. సో మీరు ఇక్కడ కొంటే కనుక మీరు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వచ్చి ఇక్కడ మీరు ఆర్గానిక్ కూడా చేసుకోవచ్చు. ఈ 5.5 ఎకరాల భూమి మొత్తం కూడా చూసారు కదా అండి, ఇది రెడ్డిస్ ప్రాపర్టీస్ అండి. ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. పేపర్స్ అయితే క్లియర్ టైటిల్ ఉంటాయండి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేస్తే కూడా పేపర్స్ మొత్తం కూడా క్లియర్గా వాళ్ళు అన్నీ కూడా మీకు చూపిస్తారు. ఇంకా ఎలాంటి సరిహద్దులు, గొడవలు ఎలాంటివి ఉండవండి. చుట్టూ హద్దులతో పాటు మీకు చుట్టూ కూడా జాలీ ఫెన్సింగ్ ఇచ్చినారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. అలాగే ఇందులో రైతు బంధు కూడా వస్తుందండి. సో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా వస్తాయి. ఈ భూమి ధర వివరాలు కూడా చెప్తానండి. ఇది వచ్చేసి మనకు ఎకరం 1,20,00,000 చెప్తున్నారు. ఇది సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మీరు మధ్యలో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
సో మీరు డైరెక్ట్ ఓనర్తో కనుక కాంటాక్ట్ అయినారంటే మీకు ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ మొత్తము కూడా చూసారు కదా అండి, మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ కావచ్చు, ధర వివరాలు కావచ్చు, అన్నీ కూడా నేను వీడియోలోనే చెప్పాను. అలాగే మీకు ఇది నచ్చినట్లయితే మీకు స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి, ఓనర్తో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా వీడియోలు అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా అండి, అన్ని వీడియోలు కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాము. మంచి మంచి ప్రాజెక్టులు మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే మేము చాలా కష్టపడుతున్నామండి. ఇందుకోసం మీ నుంచి మేము ఏం ఆశించట్లేదు. జస్ట్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్లో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, మీ చుట్టుపక్కల వెతికే వాళ్ళు ఉంటారు కదా, సో మా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్.